హాయ్, వెల్కమ్ టు ద ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. సినిమా పరిశ్రమలో కొన్ని చోట్ల కొన్ని పరిస్థితుల వలన లాభాలు రాకపోగా అసలు అడ్రస్సే కనపడకుండా కొన్ని ప్రొడక్షన్ల పరిస్థితి అలా ఉంది. కాబట్టి కొన్ని సినిమా పరిశ్రమలు, ఎస్పెషల్లీ కేరళలో ఉన్న మలయాళం, అలా చాలా ఇండియాలో చాలా అక్కడక్కడ ఉండే చాలామంది ప్రొడ్యూసర్లు ఇంకా వద్దులే అనే స్టేజ్కి ఎందుకు వచ్చేసారంటే, ఒకటి ఈ పాన్ ఇండియా సెటప్లో వస్తున్న సినిమాలు, పెద్ద సినిమాలు థియేటర్కి డబ్బులు పెట్టి వెళ్ళినా కూడా దీనికి మనకి గిట్టుబాటు ఉంటుంది అనే ఒక ఇంప్రెషన్ వచ్చేసింది, ఒక అభిప్రాయం వచ్చేసింది. మల్టీప్లెక్స్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక 1500 2000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. టికెట్లకు ఒక 1000 రూపాయలు పోయినా కూడా మిగతా 600 700 రూపాయలు ఈ బర్గర్స్కి, వాటికి, ఈ పాప్కార్న్కి ఖర్చు అయినా కూడా హోల్సమ్ ఎంటర్టైన్మెంట్గా ఉండే సినిమాను చూడడానికి, హోల్ ఫ్యామిలీగా ఎంటర్టైన్ అవ్వడం కోసం వెళ్ళటానికి వెనకంజ వేయని ప్రేక్షకుడు వలన చాలా సినిమా కంపెనీలు మూతపడడం అనేది మానేసుకున్నారు. లెట్ us నాట్ డూ. ఈ మాట ఎప్పుడో పాపం ఆయన మంచి సినిమాలో తీశారు అని పోయారు ఈ మధ్యన. నాకు ఫేస్బుక్లో వచ్చిన తర్వాతే బాగా ఫ్రెండ్ అయ్యడానికి ముందు నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు. అక్కడక్కడ సినిమా కంపెనీలు ఓపెనింగ్ అప్పుడు చూశాను తప్పితే. మురారి అని మంచి సినిమాలు తీశారు ఆయన. అతను ఒకసారి నాతో మాట్లాడుతూ ఇంక వద్దనుకున్నాను గీతాకృష్ణ సినిమాలు, ఇప్పుడు మన ఈ స్పీడ్లో సినిమా తీయలేమంటే ఏంటి, రూపాయి వాల్యూ ప్రకారంగా అప్పుడు ఒకటే. అప్పుడు ఒక 50 లక్షల సినిమాకి అయిందనుకోండి, 2 కోట్లు అయిందనుకోండి, ఇప్పుడు ఒక 20 కోట్లు అవుతుంది. అంతకు మించి దాని వాల్యూ దీని వాల్యూ డిఫరెంట్. కాబట్టి అది అక్కడెక్కడ మారలేదు. యాక్చువల్గా నేను ఇదే మా విషయం చెప్తే, మానటం దేనికి, మీ యొక్క ఫిలాసాఫికల్గా మీ యొక్క సిస్టంలోనే సినిమా తీయచ్చు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కొంతమంది క్లాప్ కొట్టడం మానేశారట. నేనేమంటానంటే, క్లాప్ కొట్టడం వలన, ఆ ప్రాసెస్ వలన మీకు ఒక 2-3 నిమిషాలు లేట్ అయినా కూడా ఆన్ ద హోల్ ఆ ప్రాసెస్ వల్ల చాలామంది డిసిప్లిన్గా యాక్షన్ నేర్చుకుంటారు. కెమెరామ్యాన్, నగారా, ఇవన్నీ కూడా ఈ ఓల్డ్ ఫ్యాషన్ అనుకోకూడదు. ఇవన్నీ కెమెరాలు రికార్డ్ అయిపోతున్నాయి, సెన్సిటివ్ మైక్స్ వచ్చేసినాయి అని చెప్పేసి మానేసినట్టుగా సినిమా పరిశ్రమలో ప్రొడ్యూసర్ సినిమాలు తీయడం మానేసినట్టుగా ఉంది నాకు. సేమ్ థింగ్, వాట్ ఈజ్ దర్, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. వాట్ ఈజ్ సో చేంజ్, ద ప్రైస్, ద వాల్యూ ఆఫ్ రూపాయి హెస్ చేంజ్డ్. అందుకు తప్పితే నా ఉద్దేశం ప్రకారం మిగతా ఏం మారలేదు. సినిమాలు ఎలా మారుద్ది, ఒక కథ చెప్తాం, ఆ కథలోని పాత్రదారులు ఇప్పుడున్న సొసైటీలో ఉన్న స్ట్రక్చర్ ప్రకారంగా ఉండేవాళ్ళే ఉంటారు. 1980s ఉన్న పేరెంట్స్ లాగా ఉంటారు, 1980s ఉన్న అంటే కొడుకులు ఉంటారు. అంచేత ఇప్పుడున్న వాళ్ళ ఉంటారు. ఆ పాత్రల యొక్క ఔచిత్యాలను, ఆహార్యం ఇవన్నీ మారుతాయి తప్పితే వాట్ ఈజ్ సో డిఫరెన్స్ నవ్. కథ అనేది ప్రపంచంలో ఎప్పుడు కూడా కథగానే ఉంటుంది. సెంటిమెంట్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఆ సెంటిమెంట్ ఎక్కడున్నా కూడా తల్లి చచ్చిపోయినప్పుడు ఒకేలాగా అతి సామాన్యుడు రియాక్ట్ అవుతాడు. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉండదు. చావు అనేది ఒక సాడ్ న్యూస్ అనేది ఎక్కడైనా ఒకటి. నేను టూకేగా ఎందుకు చెప్తానంటే, సినిమాలు మానేసుకోవాలని అనుకునే దాని గురించి కాదు, ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్లో వచ్చే సినిమాల వలన చిన్న సినిమాలు, ఒక మీడియోకర్ ఫిల్మ్స్కి థియేటర్స్ ఒకటి లేవు, భరించలేకపోతున్నారు రెంట్లు. ఇవన్నీ కలిసి ఓవరాల్గా సినిమా కొనేవాళ్ళు లేరు, డిస్ట్రిబ్యూటర్స్ లేరు. పెద్ద సినిమా అనేటప్పుడు కనీసం ₹1 ఖర్చు పెడితే ₹10 అబద్ధవాడేంత పబ్లిసిటీ వస్తుంది. కాబట్టి దాన్ని ఒక రేంజ్లో సినిమాని బయటపడేయడానికి ప్రయత్నించున్న వాళ్ళు ప్రతి పరిశ్రమలోనూ 1 2 3 4 ఉంటారు. ఆ 1 3 2 ఉన్నవాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన రోజున మలయాళం సినిమాలో లాగా మూసేయవలసి వస్తుంది. మూసేయడం వల్ల మళ్ళీ పెద్ద సినిమా తీస్తారు. పెద్ద సినిమాలకు కూడా ఈ తెలుగు సినిమాల ముందు నిలబడలేకపోతున్నాయి. తెలుగు సినిమాల ముందు పాన్ ఇండియా సినిమా ఎందుకు కాదంటే, వాళ్ళు ఎప్పుడు చూసినా అన్నీ వాళ్ళ సినిమాలు బయట ఆడాలి, అక్కడ మటుకు మిగతా వాళ్ళ సినిమాలు ఆడవు. వాళ్ళు అంత ఫెనటిక్స్ అనమాట. వాళ్ళు హిందీ మాట్లాడరు, హిందీని సపోర్ట్ చేయరు, హిందీని ద్వేషిస్తారు. అటువంటిప్పుడు నీకు మీ సినిమాలు హిందీలో ఎందుకు చూస్తారు? ఒకటి. సో తమిళ్ ఈజ్ గాన్ కేస్. అంచేత ఆల్సో మంచి ఫిల్మ్ మేకర్స్ కూడా అయిపోయారు. ఏదో ఒకప్పుడు మంచి సినిమాలు ఒక సబ్జెక్ట్ ప్రకారంగా కూడా బాగానే ఉంటాయి అనుకున్న సినిమాలు, రోజా, నాయకుడు లాంటి సినిమాలు తీసిన, మణిరత్నం, అంతకుముందు బాలచంద్ర గారు తీసినా కూడా అవన్నీ పాన్ ఇండియా లెవెల్కి ఆపద్ధర్మంగా వచ్చిన సినిమాలే తప్పితే, ఇప్పుడు తెలుగు పరిశ్రమ ఒకటే సుభిక్షంగా ఉండడానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్ ఓరియంటెడ్గానే, మీకు అందరికీ అవార్డులు వస్తున్నాయి, మీకు అవార్డులు రావట్లేదన్న క్రిటిసిజం అసలు వాళ్ళు చెవులు కూడా ఎక్కించుకునేవారు కాదు.
దట్ ఈస్ కరెక్ట్. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఒక 10 రూపాయలు ఖర్చు పెడుతుంటే 20 రూపాయలు రావాలని కోరుకుంటాం తప్పితే సందేశాల గురించి సందేశాత్మక చిత్రాలు చేసి అవార్డుల గురించి సత్యజిత్ రే లాగా అవి ఎదు మాకు వద్దని కూడా కాదు. దే డోంట్ నో హౌ టు మేక్ సచ్ ఫిల్మ్స్. సో అందుకనే ఈరోజు ఇది సుభిక్షంగా ఉందని కారణం ఏంటంటే మంచి సినిమాలు తీయక్కడి, ఇందులోనే మంచి సినిమాలు వస్తాయి. కాకపోతే దాన్ని ఒక అందరి చేత ఆదరింపబడేటట్టుగా సినిమాని ఇంటిల్లపాది అలరించేటట్టుగా తీయాలి అనే ఒక కాన్సెప్ట్ అనే ఒక మంచి గుణం సినిమా మన తెలుగు ఫిల్మ్ పరిశ్రమలో ఉంది కాబట్టి ఇది మూతపడదు. ఇక ఎప్పుడు సినిమాలు వస్తూ ఉంటాయి, పాన్ ఇండియా వస్తాయి, చిన్న మీడియోకర్ వస్తాయి, చిన్న సినిమాలు వస్తాయి. ఇవన్నీ కూడా చిన్న సినిమాలకు కూడా థియేటర్లో లేవు కాబట్టి నూన్ షో ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాను. నూన్ షో అనేది వేస్తే నేను ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పిన అర్థం చేసుకుంటలేదు. ఆ రోజుల్లో నూన్ షో అంతేబట్టి కాలేజీలో ఎగ్గొట్టి మేము నూన్ షోకి వెళ్ళిపోవడం, సినిమా చాలా బాగుండి 100 రోజులు ఆడేది. ఇప్పుడేంటి నిజంగా బాగుంటే రెగ్యులర్ థియేటర్లో 1 థియేటర్లో రిలీజ్ చేసే రోజులు వచ్చినాయి కాబట్టి నూన్ షోని ప్రొవైడ్ చేయండి. దాని తర్వాత ఓటీటీకి ఇవ్వండి. దానికంటే ముందు ఓటీటీకి వెళ్ళటం వలన వాళ్ళు లోకు అయిపోయి వాళ్ళు మీ త్రోవే ప్రేస్ కాదు కదా అసలు మేము వెయ్యం అనే లెవెల్కి వచ్చారు. బికాస్ సో ఇటువంటి పరిస్థితుల్లో ఓటీటీ వాళ్ళు కొనట్లేదు సరి కదా, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి వచ్చిన ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు, ఇంకా ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఇంత కష్టం ఎందుకు పడాలని మలయాళ వాళ్ళు మనకంటే కొంచెం తెలివైన వాళ్ళే, కానీ మన అంత తెలివైన వాళ్ళు కాదు సినిమాలు తీయటంలో. మంచి సినిమాలు తీస్తారు, హాలీవుడ్ ఫిల్మ్ కాపీ కొట్టి రైట్స్ కొనకుండా కథ అంతా ఎలా మార్చాలో ఆ తెలివితేటలు ఇంటలెక్చువల్గా ఉన్నాయి. కానీ దాన్ని కమర్షియలైజ్ చేసి కమర్షియల్గా సినిమాను ఆడాలంటే ఒకటి సినిమా గోయర్స్, సినిమా చూసేవాళ్ళు జనాభా ప్రకారంగా అన్ని విధాల సుభిక్షంగా డబ్బు ప్రకారంగా కూడా ఆంధ్రప్రదేశ్ జాయింట్గా ఉన్నా లేకపోయినా కూడా ఈ 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండే రాష్ట్రాలు కాబట్టి అదొక రీజన్ అయితే, ఇంకొకటి వాళ్ళు ఇంటలెక్చువల్గానో సూడో ఇంటలెక్చువల్గా ఉండాలో అనుకోరు. వాళ్ళకి సినిమా ఆడాలి, సినిమా బాగుండాలి. అవసరమైతే ₹1,00,00,000 తీసుకునే హీరోయిన్కి ఒక డ్యాన్స్కే ₹1,00,00,000 ఇచ్చే రోజులు వచ్చేసింది. దాటి సినిమా ఫీల్డ్లో తెలుగు సినిమా పరిశ్రమ ఎందుకు బాగుంటుంది అంటే ఎందుకు బాగుంటుంది. మిగతా పర్టికులర్గా ఈ ఇండస్ట్రీ ఎందుకు బాగోదు, ఈ ఇండస్ట్రీ ఎందుకు బాగోదు అని చెప్పకూడదు. తమిళ్ గురించి చెప్పాను, వాళ్ళు దే హేట్ హిందీ. అప్పుడు మన హిందీ పరిశ్రమలో ఈ సినిమాలు చూడడానికి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు, డబుల్ స్టాండర్డా? ప్లస్ ఆ సినిమాలు అక్కడికి వెళ్తే చిరంజీవి సినిమాలు కూడా అక్కడ ఆడవు. మీరు అంత ఫెనటిక్స్గా ఉన్నప్పుడు లింగ్విస్టిక్గా మీ సినిమాలు ఎందుకు చూస్తారు వాళ్ళు? సో అది అందరికీ తెలిసిపోయింది. అంచేత క్వాలిటీ ఆఫ్ ద మూవీ కూడా ఏదో అక్కడి నుంచి కాపీ కొట్టి ఇక్కడి నుంచి కాపీ కొట్టి వచ్చిన సినిమాలే వస్తున్నాయి తమిళ్లో. సో ఐ ఫర్గెట్ ఇట్. మలయాళం అనేది ఎప్పుడు కూడా కొంచెం కథాపరంగా బాగుంటూ ఉండే సినిమాలు కొన్ని ఉంటాయి. కన్నడ ఒకటి తెలుగుని ఫాలో అవుతూ ఈ ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లు, ఈ రిషబ్ శెట్టి లాంటి హీరోలు వీళ్ళందరూ వచ్చి మనం కూడా వాళ్ళ సినిమాలు తీసే పెద్ద ప్రొడ్యూసర్లు లేదా ప్రొడక్షన్ ఎప్పుడు రాదు. వాళ్ళు KGF 1 KGF 2 ఇవన్నీ తీశారు కాబట్టి కాంతారా వాళ్ళు అటువంటి వాళ్ళు బయలుదేరి మనం కూడా క్వాలిటీగా ఒక బ్రహ్మాండంగా తీస్తే డెఫినెట్గా బాగుంటుంది. సో ఇటువంటి కొన్ని డిఫరెన్సెస్ వలన మన ఇండస్ట్రీ బాగుంది. మలయాళం కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులు బాగోపోవడం ఏముంది, ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు, ఏం చేస్తారు. సో చిన్న సినిమా అనేది పెద్ద సినిమా అనేది కాకుండా పాన్ ఇండియా సినిమాకి ఇప్పుడు చూడండి, మొన్న చావా అనే సినిమా మరాఠీలో తీసి అంత గొప్పగా తీసి దాన్ని పాన్ ఇండియా రిలీజ్ చేయకుండా ఇప్పుడు చేస్తారు. అదేవిధంగా ఇంకోటి ఏదో సినిమా వచ్చింది మలయాళంలో, ఒక కొత్త అబ్బాయి బాగున్నాడు యాక్చువల్గాను, ఒక యాక్షన్ ఫిల్మ్ మలయాళంలోనే రిలీజ్ చేశాడు. అది పెద్ద సినిమాగానే చేశారు యాక్చువల్. దాన్ని ఇప్పుడు డబ్ చేసి ఒక 3 days బ్యాక్ రిలీజ్ చేశారు. ఎవరో మన తెలుగులో కూడా బాగానే ఉందట యాక్చువల్గా. ఒక యాక్షన్ ఓరియంటెడ్ బాగా ఖర్చు పెట్టి తీసుకున్నాడు అనమాట. రిషబ్ శెట్టిని పెట్టి ఎలా తీశారో ఆ విధంగా ఇది కొంచెం అర్బన్ స్టైలిష్గా తీశారనమాట. అదేదో పేరు ఉంది మలయాళంలో. ఇప్పుడు ఇట్ స్ట్రీమింగ్ ఆన్లైన్ ఆల్సో, నెట్ఫ్లిక్స్లోనే ఇందులోనే ఉంది అందులో యాక్చువల్గా అది. అండ్ ఐ డోంట్ నో విచ్ ప్లాట్ఫామ్ కరెక్ట్గా తెలియదు, కానీ థియేటర్లో కూడా రిలీజ్ చేశారు అది యాక్చువల్గా. సో ఆ విధంగా పాపం లాస్ట్కి వచ్చేటప్పటికి నష్టపోతున్నారు. ఆ విధంలో సుభిక్షంగా ఉన్న ఇండస్ట్రీ ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎప్పుడూ కూడా తెలుగు ఫిలిం గోయర్స్ ఎక్కువ. సినిమా పిచ్చోళ్ళు అంటారు కానీ ఉన్నారు, సినిమా పిచ్చోళ్ళు ఉంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. అంచేత ఇక్కడ కూడా మీడియోకర్ సినిమా చిన్న సినిమాని కూడా న్యూన్ షోలు అటువంటి కొన్ని సౌకర్యాలను ఇస్తే డెఫినెట్గా అది చూసి బాగా ఆడిన రోజున ఓటీటీ వాళ్ళు ఎక్కువ కొంటారు. ఇప్పుడు ఓటీటీకి వెళ్ళేటప్పటికి లోకు అయిపోతున్నాం, ఎవరో కొనలేదు అందుకు రిలీజ్ అవ్వట్లేదు. కొనలేదు కాదు, థియేటర్లు లేవు. థియేటర్ ఉండాలంటే రెంట్ కట్టాలంటే పెద్ద సినిమా కడతారు, చిన్న సినిమా కట్టలేడు.
అట్లీస్ట్ లక్కీ భాస్కర్ లాంటి ఒక హీరో 700 కోట్లు తీసుకునే హీరో ఉంటే అది అటు ఇటు కాకుండా ఉన్న సినిమా కాబట్టి ఒక ఎక్స్పెక్టేషన్ రప్పించుకుని పబ్లిసిటీ బాగా ఖర్చు పెట్టుకుని చేస్తే అది ఒక లెవెల్లో ఆడుద్ది. అది కూడా డబ్బింగ్ సినిమా కింద మలయాళంలో చూడరు. అతని సినిమాలు ఇక్కడికంటే మలయాళంలో పెద్ద సినిమాలు ఉన్నాయి, అవి ఇక్కడ డబ్ చేస్తేనే ఆవిడ చూడలేదు. అటువంటి పరిస్థితి వచ్చేసింది బికాస్ ఆఫ్ ద ఓటీటీలో ఎవ్రీ డ్యామ్ థింగ్ ఈజ్ అవైలబుల్ టుడే. హాలీవుడ్, బాలీవుడ్, ఆల్ వరల్డ్ సినిమా ఇవన్నీ కూడా వచ్చేసినాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో నూన్ షో ప్రొవైడ్ చేయాలి. ఆ సినిమాలకి క్రేజ్ రావాలి. ఆ ఇండస్ట్రీలో కూడా క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా పాన్ ఇండియా అవుద్దా లేదా అనేది తర్వాత విషయం. ముందు అట్లీస్ట్ ఇంట గెలిచి రెచ్చగలవాలి కాబట్టి కేరళ, తెలుగు, తమిళ్లో రిలీజ్ చేయగలిగాయి. అది కూడా పాన్ ఇండియా కింద లెక్క. పాన్ ఇండియా అంటే బాలీవుడ్లో ఒక చోట రిలీజ్ చేస్తేనే పాన్ ఇండియా అని అన్న అవసరం లేదు యాక్చువల్గా. సో యు ఆల్ ట్రై దిస్. ఏ ఇండస్ట్రీ కూడా పడిపోవటం లేదంటూ కింద మీద ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ యొక్క కాన్సిక్వెన్స్ మటుకు భయంకరమైంది. ఎందుకంటే థియేటర్లో ఒకటి బేర్ చేయలేకపోతున్నారు. మల్టీప్లెక్సెస్లో అన్నీ రిలీజ్ చేయాలన్నా కూడా ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట. సో లెట్ us హోప్ తెలుగు ఈజ్ డూయింగ్ వెల్. అవి మిగతా ఇండస్ట్రీలు కూడా బాగుండాలని కోరుకుందాం. ఆల్ ఫిల్మ్ లవర్స్, హియర్ కమ్స్ గీతా కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్. Want to become a top model? Our modeling course can help you get into ad films just like Samantha, Tamanna, Gadde Sindhura and Bindu Madhavi. With our International Film School Diploma Certificate, you will be ready for Spotlight. Enjoy free hostel and food facilities. Join us and start your modeling career.